నేర్చుకుంటూ ఉన్నాం. గత వారంలో 18 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అపోలో ప్రిస్కిల్లాని గురించి, వాళ్ళు రోమ్ నుంచి కొరింథీకి రావడం, కొరింథీలో పౌలుని కలుసుకోవడం, తర్వాత పౌలు కోసం వారు ఎఫెసీకి వెళ్ళడం, అక్కడ వాళ్ళని విడిచిపెట్టి పౌలు మరలా తన మూడో సువార్త ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు 18 అధ్యాయంలో నుండి కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 19 అధ్యాయం. 19 అధ్యాయాన్ని మనం సింపుల్ గా చూసుకున్నట్లయితే 1-7 వచనాల్లో ఎఫెసీకి మళ్ళీ పౌలు రావడం, అక్కడ కొంతమంది శిష్యుల్ని కలుసుకోవడం, వారికి యోహాను బాప్తిసం మాత్రం వాళ్ళకి తెలుసు మాట. వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేటట్టుగా ఆయన చేయడం అనేది మనం చూస్తాం. తర్వాత 8-10 వచనాల్లోని పౌలు ఎఫెసీలో చేసినటువంటి బోధల గురించి మనం అక్కడ చూస్తాం. తర్వాత 11-20 వచనాల్లోని అపోస్తలుడైన పౌలు ద్వారా జరిగినటువంటి కొన్ని అద్భుత కార్యాలు, అలాగే కొంతమంది పౌలుని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామాన్ని వాడుకొని లాభం పొందాలని ప్రయత్నించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి దేవుడు ఎలాగా శిక్ష విధించాడనేది మనం చూస్తాం. తర్వాత 21-22 వచనాల్లోని ఆయన మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తర్వాత 23-41 వరకు కొన్ని అంటే ఒక వేరే వేరే ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ఆయనకి జరిగినటువంటి కొన్ని అనుభవాల్ని మనం చూద్దాం. అంటే ఆర్తిమాదేవి ఆలయం దగ్గర కానీ, ఒక ఆలయంలో వరకు వచ్చినటువంటి నష్టం వల్ల పౌలు మీద ఎలా తిరుగుబాటు చేశారు, ఇలా కొన్ని విషయాలు ఉంటాయి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే 19 అధ్యాయం 1 నుంచి మనం చూసుకున్నట్లయితే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశంలోనూ సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్రా అని అడగగా, అంటే 18 అధ్యాయం లాస్ట్ వచనాల్లో చూసుకున్నట్లయితే ఆయన మూడో సువార్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ పట్టణాలు తిరిగి మరలా ఈయన ఎక్కడికి వచ్చారంటే ఎఫెసీ పట్టణానికి వచ్చారు. మరి ఎందుకు అక్కడ అపోలో ప్రిస్కిల్లా అని అక్కడ విడిచిపెట్టారు. అందువలన ఆయన మరలా అక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యుల్ని చూశారంట. ఎఫెసీలో కొందరు శిష్యుల్ని చూసి, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందితరా అని అడిగారు. అంటే క్రీస్తు ప్రభువుని మీరు నమ్ముకున్నప్పుడు, సువార్త మీకు పూర్తిగా తెలియబడినప్పుడు, మీరు బాప్తిసం పొందినప్పుడు మీకు పరిశుద్ధాత్మ వచ్చాడా అనే విషయం వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు పరిశుద్ధాత్మ ఏమీ రాలేదు అనే విషయం నాకు తెలియజేశారు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడుగుగా, వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అంటే కొంతమంది శిష్యులు ఉన్నారు, యాక్చువల్లీ అపోలో ప్రిస్కిల్లో ఉన్నారు, వాళ్ళు వాక్యం తెలుసు, కానీ వాళ్ళకి మరి ఈ విషయం ఎందుకు తెలియలేదో కానీ, అంటే వాళ్ళు సైలెంట్ గా ఉండి ఉండొచ్చు. జస్ట్ ఏదో వచ్చి మెంబర్స్ లాగా వెళ్ళిపోతున్న వారైనా అయి ఉండాలి, లేదంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రకటించకపోయేదైనా ఉండాలి. ఒకవేళ వాళ్ళ కనుక వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, మాట్లాడేటప్పుడు తెలుసుంటే, ఆల్రెడీ అపోలో విషయంలో అపోలో ప్రిస్కిల్లా ఎలా అయితే జాగ్రత్త తీసుకుని ఆయనకి సత్యాన్ని నేర్పించారో వీళ్ళకి కూడా నేర్పించుండొచ్చు. సో వీళ్ళు వచ్చినప్పుడు కొత్తగా వీళ్ళు కనిపిస్తున్నారని చెప్పి పౌలు వాళ్ళని ఏబిసిలో అడిగారు మాట. అడిగితే, మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మని పొందారా అనే విషయాన్ని నన్ను అడిగారు మాట. లేదు, మేము అలాంటిది ఏమి పొందలేదు అని అన్నమాట. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని అంటారు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను చేసినటువంటి సువార్తలోని అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందండి, మీ పాప క్షమాపణకు మీరు బాప్తిసం పొందండి అన్నారు తప్ప, మీరు బాప్తిసం పొందితే మీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది అనేది బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడ ప్రకటించలేదు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత బాప్తిసం పొందినటువంటి మొట్టమొదటిసారి 3000 మంది పేతురు ప్రసంగం ద్వారా ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళ మీద మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ రావడం చూసాం. అలాగే వాళ్ళు మేడగది మీద 12 మంది శిష్యులు ప్రార్థన చేసుకున్నప్పుడు అపోస్తుల మీదకి అగ్ని వల్లే పరిశుద్ధాత్మ వచ్చినట్టు చూసామాట. అంటే వీళ్ళకి ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏమీ వాళ్ళకి తెలియదు. క్రీస్తుని గురించి తెలుసు కానీ అంత పూర్తిగా తెలియలేదు మనకు. సో అప్పుడు పౌలు ఏం చేశారంటే వాళ్ళకి వాక్యం చెప్పారన్నమాట. వాళ్ళు అన్నమాట 3వ వచనం. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడుగుగా, పౌలు అడిగారు, మీరు మరి దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారంటే, యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. యోహాను బాప్తిసం గురించి ఎక్కడ ఉంటది? మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసుకుంటే 1-17 వచనాల్లోని ఆయన గురించి
ఆయన యొక్క సువార్త గురించి మనం అక్కడ చూడొచ్చు. పౌలు వాళ్ళతో అంటారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచువాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పెను. అంటే యోహాను ఎంతవరకు చెప్పాడంట? తన వెనక వచ్చేటువంటి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలని చెప్పి ప్రజలు మారు మనసు పొందండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నారో ఈ విషయంలో మీరు మారు మనసు పొంది లోకరక్షకుడు లేదా మస్సయ్య వస్తున్నాడు, ఆయన వైపు మీరు తిరగండి అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు అని చెప్పి వాళ్ళకి బాప్తిసం ఇచ్చినట్టుగా చూస్తున్నారన్నమాట. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. మొదట వారు మనసు కోసం బాప్తిసం పొందారు. ఇప్పుడు యేసు ప్రభు నామంలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారు బాప్తిసం పొందారన్నమాట. అంటే ఎన్నిసార్లు పొందినట్లు బాప్తిసం వీళ్ళు? 2 సార్లు పొందారు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే బాప్తిసం అనేది ఒకేసారి తీసుకుంటారు అని అంటారు. ఒక్కసారే తీసుకోవాలి. ఎప్పుడు? పూర్తిగా సత్యం తెలిసినప్పుడు, పూర్తిగా సత్యాన్ని అంగీకరించినప్పుడు, దేవుని యొక్క సంకల్పం తెలిసినప్పుడు ఒక్కసారే బాప్తిసం పొందాం. క్రీస్తు సంఘంలోకి మాత్రం బాప్తిసం అనేది ఎవరొచ్చినా సరే ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నా వాళ్ళకి సత్యం తెలియకపోతే సత్యాన్ని అంతా వివరించి మరలా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి బాప్తిసం ఇస్తామన్నమాట. ఎందుకంటే బయట ఇచ్చే బాప్తిసాలు ఎలా ఉంటాయంటే పెళ్లి కోసమనో, లేదా చదువు కోసమనో, లేదంటే ఏదైనా ఇంకా ఎవరో ఫారినర్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసమనో, లేదా అందరూ గుంపుగా తీసేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తీసేసుకోండి అని చెప్పి అలాగా, లేదా జనవరి 1 కనో ఇలా బాప్తిసాలు ఇచ్చేవి చాలా మంది జరుగుతూ ఉంటాయి మనకు. అంటే బాప్తిసం ఎందుకు పొందుతున్నామో ఏంటో తెలియకుండానే పొందేవాళ్ళు చాలా మంది ఉంటారు స్వలాభం కోసం. అలాంటి బాప్తిసాలని లెక్కలో వేయమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఎవరైతే మారు మనసు పొంది నిజంగా సత్యం తెలుసుకుంటారో వారికి మనం ఫండమెంటల్ లెసన్స్ అని చెప్తాం. సమ్మర్‌లో నేను చెప్పా. మొత్తం 21 లెసన్స్ చెప్పిన తర్వాత లాస్ట్ రోజు యూత్ క్లాస్ పెట్టాం. అప్పుడు ఎంతమంది అయ్యారు సుమారుగా? VBSలోని ఒక నలుగురు, మొన్న ఈ క్లాస్‌లోని ఒక 8 మంది బాప్తిసం పొందారు. అంటే వారికి పూర్తిగా సత్యం చెప్పిన తర్వాత మనం బాప్తిసం ఇస్తామన్నమాట. బాప్తిసం అనేది ఏంటంటే క్రీస్తుని గురించి పూర్తి అవగాహన ఉండాలి. దేవుడు క్రీస్తు ప్రభువుని ఎందుకు రప్పించాడో విషయం అర్థం కావాలి. క్రీస్తు మన కోసం భూమి మీద ఎలాగా ఆయన జీవితాన్ని కొనసాగించాడో తెలియాలి. మన కోసం ఎలాగ తన జీవితాన్ని అర్పించాడో మనకు అర్థం కావాలి. ఆయన చనిపోయి మరలా ఎలా తిరిగి లేచాడో, తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన మీద ఎట్లాగ వాక్యం ద్వారా మనల్ని పరిపాలిస్తున్నాడో రాజుగా అనే విషయం మనకు అర్థం అవ్వాలన్నమాట. అలా పూర్తి సత్యం తెలిసినప్పుడు బాప్తిసం పొందాలి. వీళ్ళకి ఏమైందంటే బాప్తిసం ఇచ్చే యోహాను వరకు మారు మనసు వరకే తెలిసింది తప్ప క్రీస్తుని గురించినట్టు పూర్తి అవగాహన లేదు కాబట్టి మరలా ఏం చేశారంటే యేసు ప్రభు మరలా మొత్తం వాక్యాన్ని అంతటిని వారు వివరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోని వాళ్ళు ఏం చేశారంటే బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాము. అంటే బాప్తిసం అనేది వాక్యాన్ని సరిగ్గా విని అర్థం చేసుకొని వారు బాప్తిసం పొందాలి. అంతే తప్ప పెళ్లి కోసమనో, లేదా మెంబర్‌షిప్ కోసమనో, ఉద్యోగాల కోసమనో, మరి ఇంకో దేనికోసమో తీసుకుంటే అది బాప్తిసము కాదు. దేవుడు దాన్ని బాప్తిసంగా కూడా చూడమాట. అంటే వాళ్ళు ఆదివారం వస్తారు, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. వాక్యం విని, సత్యం విని అంగీకరించిన వాడు, పూర్తి సంకల్పం తెలుసుకున్నవాడు, బాప్తిసం పొందిన వాడికి అది క్రీస్తు యొక్క శరీరము, రక్తంగా ఉంటది. వాక్యం అర్థం కాకుండా ఏదో పెళ్లి కోసమో, ఇంకేదో పర్పస్ కోసమో సరిగ్గా అర్థం చేసుకోకుండా తీసేసుకున్నారనుకోండి, ఏదో సువార్తికులు చెప్పడానికి తీసేసుకున్నారనుకోండి, వాళ్ళకి మాత్రం అది రొట్టె ద్రాక్షరసం. వాళ్ళకి అది శరీరంగా ఉండదు, రక్తంగా ఉండదన్నమాట. ఈ విషయం చాలా మందికి అర్థం కాక మేము ఆల్రెడీ తీసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు తీసుకోవాలని అంటారు. మీరు ఆల్రెడీ తీసుకున్నారు, ఓకే. మొత్తం ఆ సంకల్పం అంతా అర్థమైందా? ఆ పర్పస్ అంతా మీకు అర్థమైందా? క్రీస్తు గురించి పూర్తి అవగాహన ఉన్నదా అంటే ఓకే. ఆ వాక్యాలని మేము విన్నామంటే ఓకే, పర్లేదు. నెల్లూరులో నేను బైబిల్ స్కూల్ స్టార్ట్ చేశా. డినామినేషన్ వాళ్ళు ఓ 15 మంది ఉంటారు. క్రీస్తు సంఘస్థులు ఒక 5గురు ఉంటారు. 15 మంది సువార్తికులే డినామినేషన్‌కి వచ్చిన వాళ్ళందరూ. మొన్న లాస్ట్ మంత్‌తో ఫండమెంటల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేను యూత్ క్లాస్‌లో చెప్పే లెసన్స్ కాకుండా ఇంకొంచెం డెప్త్ లెసన్సే చెప్తామాట. ఆ లెసన్స్ 6 నెలలు పూర్తయిన తర్వాత అందులో 2 బాప్తిసం పొందారు. డినామినేషన్ ప్రీచర్సే. మాకు ఈ వాక్యం అంటే ఇంత వాక్యం మేము వినలేదండి. మీ పర్పస్ మాకు అర్థం కాలేదు. మేము బాప్తిసం పొందేసాం. బాప్తిసం పొందేస్తే మేము అభిషేకం పొందుతాము. మేము సువార్త చేయొచ్చు అనుకున్నాము. ఏదో ఫారినర్స్ కోసం ఏవేవో రీజన్ కోసం తీసుకున్నారు. అంటే వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి. దాని పర్పస్ ఏంటి? ఎందుకు? క్రీస్తుని గురించి పూర్తి అవగాహన రావాలి. అంటే క్రీస్తుని గురించి తెలిసిన తర్వాత వాళ్ళు గిల్టీ రావాలన్నమాట. అయ్యో! నాలాంటి వాడి కోసమే ప్రభువు చనిపోయాడు. నా స్థితి ఇంతలా ఉందా?
పాపం అంటే ఏంటి అనేది కూడా చెప్పారు. 4 రకాల పాపాలు ఉంటాయి. ఆ విషయాలు వాళ్ళు ఎప్పుడు వినలేదు మాట. 4 రకాల పాపాలు ఉంటాయి అనేటప్పుడు వాళ్ళకి ఆ విషయాలు తెలియలేదు. ఇంకేవేవో అనుకుంటున్నారు. అలాగా సత్యం తెలిసినప్పుడు ఏమవుతారంటే వారు మరలా బాప్తిసం పొందేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రభువు నామాన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వెంటనే తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. బాప్తిసం పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మ వరం పొందారు. వరం పొందిన తర్వాత పౌలు ఏం చేశాడంటే వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడనమాట. వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందంట. ఇదేంటంటే శక్తితో కూడినటువంటిది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భాషలతో మాట్లాడారట, ప్రవచించడం కూడా మొదలుపెట్టారట. ప్రవచించడం కూడా. మన అపోస్తల కార్యంలో మనం చూసాం. చూసినప్పుడు వాళ్ళు సేవకు పంపించేటప్పుడు సంఘ పెద్దలు కూడా చేతులుంచి ప్రార్థన చేసి సేవకు పంపించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే భాషలతో మాట్లాడడం అనేది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలోనూ మనం చూస్తాము. 11వ వచనంలో కూడా మనం దాన్ని చూస్తాం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రవచించడం కూడా. అంటే క్రొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలో కూడా ఒక సందర్భం ఉంది. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆన్‌లైన్‌లో ఉన్నవారికైనా. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు లేదా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని రాయబడి ఉండదు కానీ దేవుని ఆత్మ అని రాయబడి ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రవచించడం చేశారు. మరలా ఆత్మ పోగానే ప్రవచించడం ఆపేశారు. ఆ మీరు సంఖ్యాకాండం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకున్నట్లయితే మోషే 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి లక్షల మంది 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వీరులు 6 లక్షల మంది అంటే సుమారు 15 లక్షల మంది పైన ఉంటారు. వీళ్ళు మధ్య గొడవలు గాని ఏమీ రాకుండా వాటన్నిటిని సెటిల్ చేయడానికి ప్రతిదీ మోషే దగ్గరికి రాకుండానే అవన్నీ చేయడం కోసం ఒక 70 మంది పెద్దల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ మీదకి దేవుడాత్మ వచ్చినప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 25వ వచనంలో యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీదను ఉంచెను. అంటే మోషే మీద వచ్చినటువంటిదే ఆ 70 మీద వచ్చింది. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. అంటే ఆత్మ వారి మీద ఉన్నంత సేపు ఏం చేశారు? ప్రవచించారంట. తర్వాత ఆ ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మరలా వాళ్ళు ప్రవచించడం లేదు. అంటే మోషేకి ఎప్పుడు అది దేవుడు తోడుగా ఉన్నారు. ఒకసారి ఆ 70 మంది పెద్దల మీద కూడా రావడం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నామట. ఇదే సందర్భాన్ని వాళ్ళు బేస్ చేసుకొని సంఖ్యాకాండంలోని ఆ నెక్స్ట్ అధ్యాయంలోనే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క ఆయన మీద తిరుగుబాటు చేస్తారన్నమాట. దేవుడు కేవలం నీతోనే మాట్లాడిస్తాడా? మాతో మాట్లాడించడా? నువ్వు ఒక్కడివే గొప్పోడవా అని. దానికి ముందు యెహోషువ చెప్తాడన్నమాట. వద్దు ఇలాంటివేవి వద్దు అని చెప్పి మోషేని బతిమలాడతాడు. అయినా మోషే వెళ్ళడు. సో ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయాడో ఆ నెక్స్ట్ అధ్యాయంలోనే మోషే మీద తిరుగుబాటు చేస్తారన్నమాట. అంటే దేవుడు నీ మీదే కాదు మా మీద కూడా ఉంటాడు అని చెప్పేటప్పుడు గర్వం స్టార్ట్ అయింది అట్లా. అంటే ఇక్కడ మనం అపోస్తల కార్యాల్లోకి వచ్చేద్దాం. ఆ సందర్భం వేరు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రవచిస్తూ వచ్చారంట. వారందరూ ఇంచుమించు 12 పురుషులు మాట. ఎంతమంది? 12 మంది పురుషుల మీదకి పౌలు చేతి నుంచి ప్రార్థన చేయడం ద్వారా వారి మీదకి ఏమైంది? పరిశుద్ధాత్మ రావడం, వాళ్ళు భాషలతోటి ప్రవచనాలు తోటి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. వారు ఎంతమంది అంటే 12 మంది పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. మరలా ఎన్నాళ్ళు గడిపాడట? ఎఫెసీలోనే. అక్కడే ఉండి సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యం గురించి ఏం చేస్తున్నాడంట? ప్రసంగం చేస్తున్నాడంట. రాజ్యం గురించి తర్కించుచు అంటే కూర్చొని మాట్లాడుతూ కొంతమందిని ఒప్పించేటట్టుగా సువార్త ప్రకటిస్తూ ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1 సువార్తను ప్రకటించాడు. 2 ఆయన రాజ్యాన్ని గురించి తర్కించాడంట. అంటే వాళ్ళు ఏమైనా క్వెషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా తిరుగుబాటుగా ఏమైనా ప్రశ్నలు వేసినప్పుడు అది అలా కాదు ఇది ఇలాగా అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. మూడోది ఏంటంటే వాళ్ళని ఒప్పించుచు అంటే వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు వాళ్ళకి ఆ దేవుని సంకల్పం అర్థమయ్యేటట్టుగా
కూర్చోబెట్టి, అలా కాదండి, దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇగో యెషయా రాసినటువంటి, లేదా యోవేలు రాసినటువంటిది, లేదా మలాకీలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనాలు ఇవి యేసుక్రీస్తు గురించి, దీన్ని మీరు అర్థం చేసుకోండి ఒప్పిస్తూ ఉన్నారంట. అంటే సువార్త ప్రకటించడం అనేది అంత ఈజీ కాదు. మనం మీటింగ్ పెట్టి వాక్యం చెప్పేస్తే ప్రకటించేసినట్టు అయిపోద్ది. కానీ అదొక్కటే మనం చేస్తాం. మరి మిగతా 2 విషయాలు చేయాలి. ఏంటి? అవతల వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసినా, తప్పుగా క్వెషన్ ఏస్తే అది తప్పు వాళ్ళని చెప్పి వాళ్ళకి రైట్ వేలో మార్పించాలి. అంతేకాకుండా వాళ్ళని ఒప్పించాలంట. ఒప్పించాలంటే గట్టిగా, సీరియస్‌గా మాట్లాడకూడదు. ప్రేమగా, ఓపికగా, సహనంగా కూర్చొని మాట్లాడితేనే మనం ఒప్పించగలం. ఆర్డర్‌లేస్తే నువ్వు తప్పు అది ఇది అని చెప్పి అరిచేస్తే అక్కడ అవ్వదుమాట. ఒప్పించే పనిలోనే ఏం చేయాలంటే వాళ్ళతో కూర్చొని సామరస్యంగా, ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఇది ఇలాగండి, ఇది అలాగండి, అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి వాళ్ళు ఒప్పించడనమాట. అట్లాగా ఆయన ఏం చేశాడంటే 3 నెలల పాటు ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడనమాట. 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనగా జనపు సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. అంటే ఎక్కడికెళ్ళినా సరే సువార్త ప్రకటించేటప్పుడు వ్యతిరేకత అనేది ఉంటూనే ఉంటది సహజం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంట, కొందరు కఠినపరచబడిన వారే, అంటే వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయన్నమాట. వాళ్ళు ఏదైతే విన్నారో అదే విశ్వసిస్తున్నారు తప్ప మేము మారం. ధర్మశాస్త్రాన్ని తప్ప ఇంక దేన్ని మేము ఒప్పుకోం. లేదా మేము నమ్మేటువంటి ఏవేదైతే విగ్రహాలు ఉన్నాయో అవే దేవుళ్ళు. మిగతావి ఏవి దేవుళ్ళు కాదు. మీరు చెప్పేటువంటి ఆ యేసు ప్రభువు గాని, యెహోవా గాని ఎవరు దేవుడు కాదు. మేము కొలిచేటువంటి ఆ చెట్టు, పుట్ట ఏదైతే ఉందో రాయ అవే దేవుళ్ళు అనేటువంటి మూర్ఖంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. లేదా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కఠినపరిచిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంని దూషించుతున్నందున, ఇక్కడ మతం అనే పదం రాయలేదు. ఏమి రాశారు? మార్గము అనేటువంటి పదం రాయబడింది. క్రైస్తవం మతం కాదు, మార్గము. మనం ఒక మంచి మార్గంలోని ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది యేసు ప్రభు మన కోసం ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధనతో కూడినటువంటి మార్గం. ఆ మార్గాన్ని వాళ్ళు ఏం చేశారంటే దూషిస్తున్నారట. అతను వారిని విడిచిపెట్టి, అంటే ఇంక వారిని వీళ్ళు ఇంక బెటరు, వాళ్ళు కఠినం అయిపోయింది కాబట్టి ఇంక వాళ్ళకి చెప్పు వేస్ట్ అని చెప్పి ఆయన ఏం చేశాడు, సమాజ మందిరంలో మానేసి శిష్యుల్ని ప్రత్యేకపరుచుకొని, అంటే కొంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. ఏం చేశాడు? తురన్ను అనేటువంటి పాఠశాలలోని ఆయన తర్కిస్తున్నాడంట. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. అంటే ఈయన ఆ 2 సంవత్సరాలు ఏదైతే ఆ స్కూల్‌లో, ఆ తురన్ను అనేటువంటి పాఠశాలలోని, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి పాఠశాలలోనే ఆయన ఏం చేశాడంటే వీటి గురించి మాట్లాడుతుండడం వల్ల 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంట. అంటే ముందు ఒక 3 నెలలు, తర్వాత ఇదొక 2 సంవత్సరాలు అలా ఉండడం వల్ల యూదులేమి, గ్రీసు దేశులేమి, ఆసియాలో కాపురం ఉన్నారు అందరూ ప్రభువు వాక్యం విన్నారంట. అంటే 2 సంవత్సరాలు అక్కడ చాలా కఠినంగా ఆయన పోరాడాడు. అంటే ఎఫ్ఎస్సిలోనే కాదు, ఆయన ప్రయాణం చేసినటువంటి అనేక ప్రాంతాల్లో ఆయనకి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచనాలు రాసుకున్నా. ఎక్కడెక్కడ పౌలు మీద, అంటే సువార్త మీద వారు తిరుగుబాటు చేశారు అనేది కనుక చూసుకున్నట్లయితే, నోట్స్ రాసే అలవాటు ఉన్న వాళ్ళైతే నోట్ చేసుకోండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 45, 46 వచనాల్లో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. 45, 47 వచనాల్లో యూదయ జనసమూహంలోని కొంతమంది మత్సరపడి పౌలు మీద తిరుగుబాటు చేస్తారు, దూషిస్తారు. 14వ అధ్యాయం 19వ వచనంలో అయితే అంత్యోకయలో నుంచి, యూక్రెయిన్‌లో నుంచి కొంతమంది యూదులు వచ్చి జనసమూహాన్ని రేపుతారన్నమాట. అలాగే 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోదయ నుండి మత్సరపడినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే పని పాట లేని కొంతమందిని ఏర్పాటు చేసుకుని వచ్చి పౌలు మీద తిరుగుబాటు చేస్తారు. అలాగే 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా బెరయలో కూడా వాక్యం బోధిస్తుంటే పౌలు మీద ఇలాగే వాక్యం మీద తిరుగుబాటు చేశారు. అలాగే మనం గత వారంలో చదువుకున్న 18వ అధ్యాయంలో కూడా 5, 6 వచనాల్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా కొంతమంది వాక్యం చెప్పిన దగ్గర తిరుగుబాటు చేసినట్టు చూసి, అంటే పౌలు ప్రయాణంలోని ఏ పట్టణంకి వెళ్ళినా కొన్ని పట్టణాలు మంచి అభివృద్ధి చెందే, కొన్ని పట్టణాల్లోని చాలా వ్యతిరేకత వచ్చింది. అలాగని చెప్పి ఆయన అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోలేవు. ఆ వ్యతిరేకత అలా ఉంటూనే ఈయన ప్రకటిస్తూ ఉండేవాడు అన్నమాట. మన లాస్ట్ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటే ప్రభు ఆయనతో మాట్లాడి, నువ్వు వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళొద్దు,
నీ ద్వారా ఇక్కడ చాలా సువార్త ప్రకటించబడాల్సింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నీ ప్రాణానికి ఏ హాని కాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయన అక్కడ ఉండి అనేకుల్ని రక్షించారన్నమాట. మరలా ఎఫెసీకి వచ్చి మరలా ఆయన ప్రకటిస్తున్నారు. ఈలోపు ఆయన మీద కొంత వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగింది కనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్నారు అందరూ కూడా ప్రభువు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అంటే ఇక్కడ 11-20 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సందర్భం మారుతున్నాడు. అక్కడ ఉండడమే కాకుండా విశేషమైన అద్భుతాలను చేయించాడు. అంటే విశేషమైన అద్భుతాలు అంటే ఏ మానవుడు చేయలేనటువంటి, ఎవరు అప్పటి వరకు విననటువంటి, ఎవరు అప్పటి వరకు చూడనటువంటి అలాంటి అద్భుతాలు పౌలు ద్వారా జరిగినాయి అన్నమాట. అంటే ఎంత అద్భుతాలు జరిగాయని మనం చూసుకున్నట్లయితే, ఆయన గురించి చూసుకున్నట్లయితే, అతని శరీరం తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ఏమన్నాయంట? అతని శరీరం తగిలినట్టు చేతి గుడ్డలైన లేదా నడుము కట్టుకునేటువంటి నడికట్లైనా సరే రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోగాలు వారిని విడిచిపోయారు. ఈ సందర్భాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర చూడొచ్చు. రక్తస్రావం కలిగినట్టు స్త్రీ జనసమూహంలో ఆయన్ని ముట్టుకోవడానికి అభ్యంతరపడి రహస్యంగా ఆయన యొక్క డ్రెస్ లో చివరన ఒక అంచు భాగాన్ని టచ్ చేయడం ద్వారా ఆమె స్వస్థత పొందుతారు. అలాంటిగా అంటే ప్రభు తాను భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎలాగైతే మహిమ కలిగి ఎలాంటి అద్భుతాలు అయితే చేయించగలిగాడో అలాంటి అద్భుతాలు మహిమలు ఎవరి ద్వారా చేయించారంటే 12 మంది శిష్యుల ద్వారా చేయించారు. మిగతా వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. పౌలు గురించి ఉంది కాబట్టి పౌలు గురించి చదువుతున్నాం. మరలా పేతురు గురించి కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. మనం ముందు చదువుకున్నటువంటి 13 అధ్యాయం ముందు చదువుకున్నట్లయితే పేతురు దగ్గరికి కూడా మాట పేతురుని ఎవరు టచ్ చేసినా బాగుపడేవారు అన్నమాట. ఆయన డ్రెస్ పట్టుకున్నా అందరూ బాగుపడేవారు. అట్లాగా చాలా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి వదిలిపోయిన. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యమును పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనరి. ఏం చేశారంట? పౌలు వాక్యాన్ని చెప్తున్నాడు, అందరికీ వివరిస్తూ అనేకులు రక్షిస్తున్నాడు ఒక పక్క. రెండో పక్క ఏమవుతుంది? రోగంతో ఉండే వాళ్ళని, చాలా మంది ఎవరైతే అస్వస్థతో ఉండే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన డ్రెస్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఈ విషయం ఎంతమందికి అర్థమైందంటే దేశ సంచారంలో మాంత్రికులు అందరూ కొంతమంది ఉన్నారండి. మంత్రాలు వేసుకుని బ్రతికే వాళ్ళు కొందరు, యూదులు కొంతమంది యూదులు కూడా ఉన్నారు. పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించమని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చాటనకు పూనుకొండ్రి. అంటే పౌలు ఎప్పుడు ఎవరికి స్వస్థత చేసినా ప్రభువైన యేసు నామాన స్వస్థత కలగాలి. ప్రభువైన యేసు నామాన నువ్వు ఈ వ్యక్తిని విడిచిపో అని యేసు నామాన్ని వాడేవారు అన్నమాట. ఆ నామాన్ని వాడడం ద్వారా అనేకులు స్వస్థత పొందుతున్నారనే విషయం వీళ్ళకి అర్థమయ్యి, దీని ద్వారా మనం కూడా ఈ పేరును వాడుకుందాం, ఈ పేరు వాడుకొని మనం కూడా ఇలాంటి స్వస్థతలు చేయడం ద్వారా మనం ఫేమస్ అవ్వచ్చు, పౌరులకు మనం ఫేమస్ అవ్వచ్చు, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా అదే మాటకి కూడుకున్నారంట. 14వ వచనం. యూదుడైన స్కావాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగ చేయుచుండ్రి. ఎవరంట? యూదుడైన స్కావా అనేటువంటి ప్రధాన యాజకుడు. అంటే ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడు? యెరూషలేములో ఉంటాడు. ఆయన ఊరేది? ఇక్కడ ఎఫెసీ పట్టణం దగ్గర అన్నమాట. కుమారులందరూ ఏం చేశారు? 7 వీళ్ళు ఊరిలో ఉన్నారన్నమాట. అంటే బహుశా ఆయన రిటైర్డ్ అయిపోయిన ఉండాలి, లేదా యెరూషలేములో పని చేసుకుంటున్నా ఉండాలి. ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన కుమారులు ఏం చేశారంటే 7 ఈ నామాన్ని వాడుకుంటున్నారన్న. వీరు మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ వాళ్ళకి యేసు పేరు మాత్రం కావాలి. దేనికోసం? ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు చేయడం ద్వారా వాళ్ళు ఫేమస్ అవ్వాలనుకోవడం కోసం. అంటే మనం ఎక్కడైనా నిర్గమకాండం కనుక మనం గమనించినట్లయితే మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లోని యెహోవా గురించి దేవుడి గురించి ఒక మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవాని నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తూ ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుకోవాలి. యూదులు ఎవరు కూడా యెహోవా మాటని పలకరు. ఒకవేళ పలకాలంటే నోరు కడుక్కొని పలుకుతారు అన్నమాట. అలాగా ఒక భక్తిపరుడు, ఆయన నమ్మినవాడు, ఆయన విశ్వసించిన వాడు, లేదా బాప్తిసం పొందినవాడు ఆయన పేరుని భక్తితో వాడుకుంటే ప్రాబ్లం ఏం లేదు.
కానీ ఆయన నమ్మకుండా, ఆయన విశ్వసించకుండా, ఆయన ద్వారా లాభం పొందుదామని చెప్పి గనక ఆ పేరుని గనక వాడుకుంటే వాళ్ళకొచ్చేటువంటి శిక్ష ఎలా ఉంటదో మనం ఇప్పుడు చూద్దాం. 15వ వచనం. అందుకు ఆ దెయ్యములు అందుకు ఆ దెయ్యము అంటే 7గురు ఎళ్లారన్నమాట. వెళ్లి ఆ పేరు వాడుతున్నారు. అప్పుడు ఒక దెయ్యం ఏం చేసిందంటే అందుకు ఆ దెయ్యము నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఆ దెయ్యంకి ఎవరో తెలుసంట? యేసుక్రీస్తు తెలుసు. పౌలు కూడా తెలుసు. పౌలు ఎలా తెలుసు? క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాడు గాబట్టి. క్రీస్తుని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు గాబట్టి. అనేక అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నాడు గాబట్టి, నాకు యేసుక్రీస్తు తెలుసు. ఆయన శిష్యుడైనటువంటి పౌలు కూడా తెలుసు. పౌలుని ఎరుగుదును గాని, మీరెవరో నన్ను అడుగగా, ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వాని మీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. 7గురు ఉన్నారు. ఆళ్ళ మీద పడి ఏం చేశాడంట? వాళ్ళ మీద ఎగిరి వారి మీద పడి, వారిలో ఇద్దరిని లొంగ తీసుకున్నాడంట. మిగతా 5 భయపడి పారిపోయారు. ఇద్దరు మనుషులకు దొరికారు. గెలిచింది. అందుచేత వారు దిగంబరులే గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఏం చేశాడు? వాళ్ళు కొట్టేసి వాళ్ళ వస్త్రాలన్నీ చింపేశాడన్నమాట. ఆ దెయ్యం పట్టినోడు. ఈ 5గురు పారిపోయారు. ఒకడికి కష్టం వస్తే ఏం చేయాలి? యూనిటీగా వాడుకుంటున్నారు పేరుని. వచ్చినప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఆళ్ళిద్దరిని సేవ్ చేయడానికి చూడాలి. ఏమైందో కష్టం రాగానే మీ చావు మీరు చావడరు నాకు తెలియదని చెప్పి 5గురు పారిపోయారు. ప్రభువు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినందుకు, యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినందుకు ఆ దెయ్యం ఏం చేసిందంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసిందంట. వాడు తిరుగుబాటు చేసి వాళ్ళని గాయపరచాడంట. వాళ్ళ బట్టలు కూడా ఊడిపోయాయంట. సో వాళ్ళ ఇంట్లో నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును, గ్రీసు దేశకులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగిన గనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచబడెను. అప్పుడు వరకు యేసు ఎవరు? ఇలాగా వ్యంగ్యంగా మాట్లాడేవారంతా ఈ సందర్భం తర్వాత ఏమైందంటే, ఆయన నామం చాలా గొప్ప నామము. ఆయన నామాన్ని దెయ్యాలు విడిచిపెడుతున్నారు. ఆయన నామాన జ్వరాలు పోతున్నాయి. ఆయన నామాన చచ్చిన వారు కూడా బ్రతికేటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన నామాన్ని బట్టి ఆ వస్త్రం ఆ శిష్యుల్లో అపోస్తులైన పౌలు యొక్క వస్త్రం ఏది పట్టుకున్నా ఆయన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతున్నారు. అంటే వీళ్ళు పట్టుకెళ్ళేవారు ఏం చేస్తారు? ఆ గుడ్డముక్క పట్టుకొని వెళ్ళి యేసు నామాన ఈ వ్యక్తి స్వస్థపరచబడాలి అని కోరుకుంటారన్నమాట. అప్పుడు వాళ్ళు స్వస్థపరుస్తున్నారు. అంతవరకు బాగానే అప్పటి వరకు మంచే జరుగుతూ వచ్చింది. కానీ ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం ద్వారా ఏమైంది? ఒక దెయ్యం వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పటికి అప్పుడు వాళ్ళకి అర్థమైందన్నమాట. ఆ విషయం అర్థమయ్యి ఇగో ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులు గాని, గ్రీసు దేశీయులు గాని తెలియనప్పుడు వారందరికీ భయం కలిగిందంట. అది చాలా గొప్ప నామం. అంటే యెహోవా నామాన్ని ఎలాగైతే వ్యర్థంగా ఉచ్చరింపకూడదో, ఈయన నామాన్ని గనక వాడుకొని వ్యర్థంగా గనక మనం ఏదైనా చేస్తే ఆయన విశ్వసించకుండా ఆయన నామాన్ని వాడుకుంటే మన మీద తిరుగుబాటు వస్తది. ఆ దెయ్యాలు తిరుగుబాటు చేసినట్లు ప్రభువు కూడా ఏదో ఒకటి మనకు శిక్షిస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి భయం కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామాన్ని వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు గణపరచడం స్టార్ట్ చేశారంట. యేసు నామాన్ని గణపరచడం స్టార్ట్ చేశారు. అప్పుడు వరకు క్రైస్తవ్యాన్ని వ్యంగ్యంగా మాట్లాడి అవమానించేవారు అపోస్తలులందరినీ. కానీ ఎప్పుడైతే యేసు నామం ద్వారా ఇలాంటి నెగెటివ్‌ది ఒకటి వచ్చిందో, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడుకోవడం ద్వారా, స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళకి జరిగినటువంటి అపాయాన్ని బట్టి, శిక్షను బట్టి ఏమయ్యారంటే వాళ్ళు అప్పుడు వాళ్ళకి భయం కలిగి గణపరిచారంట. అంటే బాగుపడినంత సేపు ఆ నామాన్ని ఆ బాగుపడిన కుటుంబం మాత్రం గణపరిచారు. ఎవరైతే రోగం ఉన్నారో వాళ్ళు స్వస్థత పొందారో వాళ్ళు మాత్రం కృతజ్ఞత కలిగి ఉన్నారు. యేసు నామాన్ని వాళ్ళు గణపరుస్తున్నారు. కానీ ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే వాళ్ళకి కలిగినటువంటి శిక్షను బట్టి లేదా వారికి వచ్చినటువంటి ఆపదను బట్టి ఏమైందంటే ఊరంతటికి భయం కలిగిందంట. అంటే ఒక మంచిని అంత తొందరగా స్ప్రెడ్ అవ్వలేదు కానీ ఒక ఆపద జరుగుతుందంటే మనకు తొందరగా ఏమవుతుంది? భయం కలుగుతుంది. నేనుగా ఉంటే పర్లా. నాకు ఏదైనా రోగం వస్తే ప్రార్థన చేసి స్వస్థత కలగాలి. నేనుగా ఉన్నా. అలా కాకుండా ప్రభు నామాన్ని వ్యర్థంగా వాడుకోవడం ద్వారా నాకు ఏదో శిక్ష వస్తదనంటే ఎలాంటి భయం ఉంటది? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆ నామాన్ని బట్టి ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. దాని బదులు సైలెంట్‌గా ఉండడం బెస్ట్ తప్ప ఆ నామాన్ని గనక అవమానించామంటే నా మీదకి దేవుడు ఏదో ఒక రకంగా తీర్పు చేస్తాడంటే ఆ భయం ఉంటదన్నమాట. ఇప్పుడు వాళ్ళందరికీ ఆ భయం కలగడం ద్వారా ఏం చేశారంటే ఆయన్ని గణపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసుకుని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి
అందరూ ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఎంత ఎంత విలువ కలిగిందో చూసారా? 50,000 వెండి రూకలంట. అంటే ఈ రోజు దీంట్లో గనక చూసుకున్నట్లయితే వెండిని బట్టి యేసుకుంటే కొన్ని కోట్లల్లో ఉంటది. అంత విలువైనటువంటి మంత్ర విద్యకి సంబంధించినటువంటి విద్యకి ఎందుకు? ఆ పై వచనం చదువుకున్నాం. మాంత్రికులు, యూదులు యేసు నామాన్ని వ్యర్థంగా వాడుతున్నారు. అందులోని మనం చూసుకున్నట్లయితే ప్రధాన యాజకుని కుమారులే అందులో ఒక 7 వాళ్ళు ఎళ్లి ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కోసం ట్రై చేశారు. ఒక ఇద్దరిని ఎప్పుడైతే అయిందో అప్పుడు మిగతా వాళ్ళందరికి భయం వచ్చిందన్నమాట. అమ్మో! ఈ నామాన్ని బట్టి మనం వ్యాపారం చేయకూడదు. ఈ నామాన్ని బట్టి మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని చెప్పి వాళ్ళు వాక్యం విన్నారు, విశ్వసించి ఆయన గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంటే అతి విలువైనటువంటి వాటిని ఏం చేశారంటే కాల్చేశారంట. ఉంటే ఇంకొకడు నేర్చుకుంటాడు. అలా కాకుండా ఈ మంత్రాలు ఇవేమి వద్దు. ప్రభువు నామాన్ని బట్టి స్వస్థత కలుగుతది. ప్రభువు నామాన్ని బట్టి ఏ అద్భుతమైన జరుగుతది. ఏ కష్టమైనా పోతారు అని విశ్వసించారు. దీనికోసం ఇలాంటి మంత్రాలు, ఈ పూజలు, ఈ యాగాలు ఇవేమి మనకు అనవసరం. ఇలాంటివేవి మనకొద్దు. ప్రభువు నామాన్ని నమ్ముకుందాం. ఆయన నామాన్ని బాప్తిసం పొందుదాం. ఆయన నామాన్ని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి రోగానికి, ప్రతి అవసరానికి స్వస్థత కలుగుతది. ఆ అవసరం తీరుతది అనేటువంటి విశ్వాసానికి వచ్చారన్నమాట. అందుకోసం ఏం చేశారంటే వాళ్ళందరూ ఏం చేశారంటే వాటన్నిటిని తెచ్చి కాల్చి పడేశారంట. మనం చూసుకున్నట్లయితే సుమారు 50,000 కంటే అంటే 50,000 అంటే ఒక 100 మందికి 140 సంవత్సరాల పాటు కూలి ఇవ్వచ్చండి. దాన్ని ఇప్పుడున్న దాంట్లో క్యాలిక్యులేట్ చేసి కొంతమంది చెప్తూ ఉంటారు. 21 ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించను. అంటే ఎఫెసీలో ప్రభువు వాక్యం ఎలా వ్యాపించిందంటే ప్రబలంగా వ్యాపించిందండి. అప్పుడు వరకు ఆ ఎఫెసీలో ఉండే వాళ్ళందరూ క్రూర మృగాలు లాంటి వారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. గలతీ పత్రికలోని ఆయన క్రూర మృగాలు లాంటి వాళ్ళతో నేను పోరాడవలసి వచ్చింది అని లాస్ట్ వీక్ లో చెప్పుకున్నాం. అందుకోసమే వాళ్ళు అకుల ప్రిస్కిల్లా కొరింథీలో ఉండాల్సిన వారు పౌలు కోసం ఎఫెసీ వరకు వచ్చారన్నమాట. వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా విశ్వసించడం ద్వారా ప్రభువు వాక్యం ప్రబలంగా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 21వ వచనం మనం చూస్తున్నట్లయితే ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఊహించి నేను అక్కడికి వెళ్ళి తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచయం చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. 23 నుంచి 41 వచనాల వరకు మరొక సంఘటన ఉంటది. మనకి టైం సరిపోదు. సో దీన్ని ఇప్పటి వరకు ఇక్కడతో మనం ముగించుకుందాం. వచ్చే వారం 23 నుంచి 41 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిద్దాం. అంటే ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎఫెసీకి పౌలు రావడం, కొంతమందికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకే వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళందరికీ మరలా క్రీస్తు నామాన బాప్తిస్మం ఇవ్వడం, పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందడం, వాళ్ళు భాషలతో మాట్లాడడం, ప్రవచించడం స్టార్ట్ చేశారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే అంతేకాకుండా 3 నెలలు ఆయన అక్కడ సమాజ మందిరాల్లోని వాక్యాన్ని బోధించాడు. అక్కడ ఆయన మీద కొంత వ్యతిరేకత రావడం ద్వారా ఆయన ఏం చేశాడంటే తురన్నో అనేటువంటి పాఠశాలలో 2 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని బోధించాడు. ఈ 2 సంవత్సరాలు వాక్యం బోధించడం ద్వారా అనేకులు మారు మనసు పొందడం ద్వారా అనేకులు చేర్చబడ్డారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే 11 నుంచి 20 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే పౌలు తన వస్త్రపు ఏదైనా బట్ట తగిలినా ఏం తగిలినా కూడా అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. దీన్ని చూసినట్టు కొంతమంది మాంత్రికులు కానీ యూదావారిలో కానీ కొంతమంది ఏం చేశారంటే ప్రభువు నామాన్న అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో మనం చూసుకున్నట్లయితే ఒక ప్రధాన యాజకుడి కుమారుడు ఏం చేశాడంట, ఒక ప్రధాన యాజకుడి కుమారులైనటువంటి 7 యేసు నామాన దెయ్యాన్ని వదలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ దెయ్యం ఏమో తిరుగుబాటు చేసి యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, మీరెవరని చెప్పి వాళ్ళ ఇద్దరిని పట్టుకోవడం, వాళ్ళని చితకగొట్టేయడం, తర్వాత వాళ్ళు బట్టలు తీసి పంపించడం. తర్వాత పౌలు ఆ విషయం తెలిసిన తర్వాత అనేకులు ఆయన నామాన్ని గణపరిచినట్టుగా చూసాం. అనేక మాదిరి విద్య తెలిసిన వారందరూ కూడా ఆ పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్ చేసినట్టుగా మనం చూసాం. తర్వాత ఎఫెసీలో ప్రభువు వాక్యం ప్రబలంగా వెళ్ళింది.
ఆ ప్రబలంగా వెళ్ళిన తర్వాత పౌలు అక్కడి నుండి మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇది ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. వచ్చే వారం 23 నుంచి 40 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. పౌలు మొదటి 2 ప్రయాణాలు అంటే ఈ మంత్ ఎండింగ్ లో ఎగ్జామ్ ఉంటది. మొదటి 3 ప్రయాణాల మీద ఎగ్జామ్. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం. నేను గ్రూప్ లోని ఆ మ్యాప్ పెడతాను. ఆ సిటీ నేమ్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. సో మంత్ ఎండ్ లో 3 సువార్త ప్రయాణాలు ఎవరైతే మ్యాప్ గీసి రాస్తారో లేదంటే ఆర్డర్ ప్రకారం రాసేసినా వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. తిరుమల వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది ఈసారి. ఒకరోజు తిరుమల చర్చిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ ని అటెండ్ అవ్వాలి. సరే, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల మాకున్న మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటుంది. తండ్రి, బుధవారం నాన్న ఈ బైబిల్ తరగతిలో ఈ విధంగా కలుసుకొని వాక్యం నేర్చుకోగలిగేటట్టుగా అవకాశం తెచ్చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అపోస్తల కార్య గ్రంథాల్లో సంఘ చరిత్రను మేము అధ్యయనం చేస్తున్నాం. పొందవి ఆదిమ సంఘం మీ వాక్యాన్ని వినే విషయంలోనూ ప్రకటించే విషయంలోనూ కలిగినటువంటి ఆసక్తి మాకు కూడా అటువంటి ఆసక్తిని దయచేయండి. నీతిగా నిజాయితీగా పని చేయగలిగేటట్లుగాను, సత్య సువార్తని చాటింపు చేయగలిగేటట్లుగాను, అనేక శిష్యుల్ని తయారు చేయగలిగేటట్లుగాను మీకు కృప దయచేయండి. మా కోసం మా ప్రభువు చిందించినటువంటి ఆ రక్తాన్ని, ఆ త్యాగాన్ని మేము మర్చిపోకుండా ప్రభు మార్గాన్ని ప్రకటించగలిగేటట్లుగా మా అందరికి ఆశీర్వదించండి. కూడా వచ్చిన వారు దీవించండి, ఆస్వాదించండి. ఆన్లైన్ లో జాయిన్ అయినటువంటి వారిని దీవించండి, ఆస్వాదించండి. వారి యొక్క ప్రతి అవసరాన్ని దేశంలో వేడుకుంటున్నాను. ఈ దినోత్సవాలు మాతో దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడేమి యేసుక్రీస్తు నామమున అడిగి పెడుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.